హాయ్ అండి. హాయ్ అండి. సో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ ఓజీ వచ్చేస్తుంది రేపు. ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతుంది సాంగ్. మరి ఇప్పటి వరకు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న హరిహర వీరమల్లు అయితే నిరాశపరిచింది ఫ్యాన్స్ని. సేమ్ పర్వాలేదు, అది చాలా బాగుంది. గ్రాఫిక్స్ వల్ల చాలా అది కొంచెం అలా బ్యాడ్ ఎఫెక్ట్ అయిపోయింది. అంటే గ్రాఫిక్స్ వల్ల కొంచెం సినిమాకి అలా ఎఫెక్ట్ అయ్యి అది డైరెక్ట్ ఒక 4 గ్రాఫిక్స్ సీన్ల వల్ల సినిమానే ఫ్లాప్ అని ఫైనల్ చేసేసినారు. సినిమా చాలా బాగుంది హరిహర వీరమల్లు. స్టోరీ బాగుందా లేకపోతే దాంట్లో సనాతన ధర్మం ఎక్కువ ఉంది, లాగ్ ఉంది అని చెప్పేసి చాలా మంది అంటారు. లాగ్ ఏం లేదు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి లాంటి సినిమానే మిగతా హీరోలు సూపర్ హిట్ సినిమా అంత కలెక్షన్స్ వస్తాయి. బట్ ఇందులో యాక్టింగ్ చాలా బాగుంది, కెమెరా వర్క్ చాలా బాగుంది, ఎడిటింగ్ చాలా బాగుంది, కలరింగ్ బాగుంది, అంతా బాగుంది. కానీ ఇప్పుడు ఆ పుష్ప, కేజీఎఫ్ ఇవన్నీ రావడం వల్ల ఈ సినిమా అంత అనిపించలేదేమో. మేబీ చావా కన్నా ముందు వస్తే ఇంకా బాగా అనిపిస్తుండే. చావా తర్వాత వచ్చినందుకు కొంచెం డల్ అనిపించినట్టుంది. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా హైప్ ఇచ్చారు రిలీజ్ కి ముందు, మరి ఓజీ కూడా అంతే హైప్ ఇస్తున్నారు కదా, ఎలా ఉంటుందంట? ఓజీ ఎప్పటి నుంటో హైప్ ఉంది. అది హరిహర వీరమల్లు కన్నా ఒక 1000 ఎక్కువ హైప్ ఉంది దానికి. ఓజీ ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రతి ఫ్యాను ఓజీ కోసం వెయిట్ చేస్తున్నాడు. అన్ని సినిమాల కంటే, ఉస్తాద్ భగత్ సింగ్ కంటే, హరిహర వీరమల్లు కంటే ఓజీ 100% సినిమా బాగాలేకున్నా కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. సాంగ్ రిలీజ్ కాబోతుంది కదా ఓజీ నుండి, తమన్ మ్యూజిక్ ఎలా ఉంటుంది? తమన్ మ్యూజిక్ ఆల్రెడీ వకీల్ సాబ్లో చాలా చాలా బాగా కొట్టాడు. ఇప్పుడు కూడా అంతకు మించి కొడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారి లుక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. యంగ్స్టర్ మన బాలు మూవీలో చూసినట్టే ఉంది, చాలా బాగుంది. మళ్ళీ అతని హెయిర్ స్టైల్, మళ్ళీ అతని డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి అందరూ. అంటే పవన్ కళ్యాణ్ గారికి గ్యాంగ్స్టర్ లుక్ ఎలా అనిపించింది? అంటే చాలా క్యారెక్టర్ సెట్ అవుతుందంటారా? చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే అతను ఫైటింగ్లో బాగా ఫేమస్ కాబట్టి, కరాటే అదంతా వస్తుంది కాబట్టి అతను ఈ మూవీకి చాలా బాగా సెట్ అవుతాడు. అండ్ అతనికి గన్ను కూడా చాలా బాగా సెట్ అవుతాయి సీన్స్. దీనిలో ఆల్మోస్ట్ గన్తోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా బాగా సెట్ అవుతుంది అని అనుకుంటారు. వెళ్తాను. హరిహర వీరమల్లు ప్రీమియం షోతో కలిపి 7 షోలు వెళ్ళాను నేను. ఇప్పుడు ఓజీ కంపల్సరీ 10 టైమ్స్ అన్నా వెళ్తాను 100%. అదే వినాలి, వీరమల్లు మాట చెప్తే వినాలి.